కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం. ఇంద్రజిత్తు. రావణాసురుని అనుమతి తీసుకుని ఇంద్రజిత్తు యుద్ధానికి సమాయత్తమైనాడు. రాక్షస సేనను వలయాకారంగా లేపి హోమాగ్నిని రగిల్చి ప్రజ్వలింపచేశాడు. అగ్నికి ఆహుతులు ఇస్తూ బలులు సమర్పించాడు. అగ్నిదేవుడు సాక్షాత్కరించి ఇంద్రజిత్తుకి బ్రహ్మాస్త్రం ప్రసాదించాడు. రథారూఢుడై ఇంద్రజిత్తు కదనరంగానికి కదిలాడు. వానరముఖ బాణాలను, చేతికి అందిన గండశిలలను ప్రయోగిస్తున్నారు. కాని ఆ రాక్షసవీరిని నిరోధించలేకపోయారు. రామపక్షంలోని మహావీరులు సైతం నిలవలేకపోతున్నారు. మైంద, ద్వివిధ, గంధమాదనులు అచేతులనైనారు. మరి కాసేపటికి నీల, అంగద, జాంబవంతులు స్పృహ కోల్పోయారు. కపివీరులు ధైర్యం కోల్పోతున్నారు. తమ యువరాజు చివరకు తమ రాజు సుగ్రీవుడు కూడా మూర్ఛపోవడంతో కపిసేన కకావికలైంది. భయంతో తరుశాఖలపైకి, గిరిశిఖరాలపైకి లంఘించి కూర్చున్నారు వానరులు. ఇంద్రజిత్తు శరం తగలని శత్రు సైనికుడు లేడు. చేతులు, కాళ్లు, తలలు తెగిన వీరులు గుట్టలుగా కనిపిస్తున్నారు. రామలక్ష్మణుల కోసం ఆశగా చూస్తున్నారు కిష్కింధవాసులు. తీక్ష్ణ దృక్కులతో గమనిస్తున్న రామభద్రుని చూశాడు. కుడి ఎడమలలో లక్ష్మణ, హనుమంతులను గమనించాడు ఇంద్రజిత్తు. విపత్తు ముంచుకు వస్తోందని తొట్టుపడ్డాడు. తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని మంత్రించి ప్రయోగానికి ఉద్యుక్తుడయ్యాడు. లక్ష్మణుడు తీవ్ర క్రోధంతో అడుగు ముందుకు వేస్తుండగా అన్న అనుజుని నివారించాడు. లక్ష్మణ, వారంతా దేవవిరోధులు. పైగా బ్రహ్మదత్త వరాలతో సంక్రమించిన అహంకారం బుద్ధిని కమ్మివేసింది. అలాంటి వారితో మనం తొందరపడి తలపడకూడదు. పైగా ప్రయోగించింది బ్రహ్మాస్త్రం. ఆ మహాస్త్రాన్ని గౌరవించి దానికి కట్టుబడి లొంగిపోవడం మంచిది. ఇప్పటికే మన మహావీరులంతా మూర్ఛలో ఉన్నారు. మనం కూడా తాత్కాలికంగా తలవాల్చడమే శ్రేయస్కరం అనగా లక్ష్మణుడు ఏదో చెప్పబోయాడు. తిరిగి రాముడు అందుకుని, తమ్ముడు, మనం వ్యూహాత్మకంగా కాసేపు తల ఒగ్గితే అది మనకు తలవంపులు కానే కాదు. ఆ రాక్షస వీరుడు పరమ మూర్ఖుడు. అవలీలగా శత్రువీరులను గెలిచామని విజయగర్వంతో స్వస్థలానికి వెళతాడు. అక్కడ విజయోత్సవాలు ప్రారంభమవుతాయి. తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు. సరిగ్గా అలాగే జరిగింది. విజయగర్వంతో, జయధ్వానాలతో ఇంద్రజిత్తు రథం ఆర్భాటంగా లంకానగరం వైపు కదిలింది. మేఘనాథుని సింహనాదాలు విన్న రావణుడు సుఖంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంద్రజిత్తు కదనరంగంలో చూపిన రణవ్యూహ విశేషాలను ఆనందంగా విన్నాడు లంకేశ్వరుడు. 10 నోళ్ల ప్రశంసించాడు. ఇక్కడ యుద్ధరంగంలో స్తబ్దత నెలకొని ఉన్నది. ఎక్కడా కదలిక లేదు. బ్రహ్మాస్త్రానికి, దాని ప్రభావానికి ఏమాత్రం చెలించని విభీషణుడు నెమ్మదిగా కదిలాడు. రామలక్ష్మణులను పరామర్శించాడు. వానరయోధులందరి దగ్గరకు వెళ్లి ధైర్యవచనాలు పలికాడు. బ్రహ్మాస్త్రం ప్రభావం నుంచి తేరుకున్న మారుతి కూడా విభీషణ్ణి అనుసరించాడు. భల్లూకపతి జాంబవంతుడు క్షతగాత్రుడై కనిపించాడు. ఆయనను సాదరంగా పలకరించి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విభీషణుడు, తాత, నీకు కుశలమే కదా అనగా, జాంబవంతుడు, శరాఘాతాలు తిన్న నా కనులు వీడడం లేదు. కంఠస్వరాన్ని బట్టి నిన్ను విభీషణునిగా పోల్చుకున్నాను. నా మాటకేమి గాని మా హనుమ క్షేమమే కదా అన్నాడు ఆతృతగా. ఆ ప్రశ్నకు విభీషణుడు నివ్వెరపోయాడు. తాత, యుద్ధరంగంలో మహామహులు ఎందరో ఉన్నారు. రామలక్ష్మణులు, అంగద, సుగ్రీవులు ఉన్నారు. నీల, మైంద, ద్వివిధాదులున్నారు. ఇందరిలో నీకు హనుమక్షేమంపైనే ఇంత ఆరాటం దేనికో తెలుసుకోవచ్చా అని అడిగాడు. విభీషణ్ణి వాగ్ధోరణి బట్టి హనుమ కుశలంగా ఉన్నాడని జాంబవంతుడు గ్రహించాడు. నాయనా విభీషణ, ఒక్క సత్యం చెబుతాను. మారుతి ఒక్కడూ జీవించి ఉంటే అందరూ జీవించి ఉన్నట్టే. విగతులైన వారు కూడా తిరిగి మనలో చేరతారు. అంజనీపుత్రుని శక్తి సామర్థ్యాలు ఎంతటివో నాకు తెలుసు. మన జీవితాలకి హనుమ ప్రాణవాయువు అన్నాడు జాంబవంతుడు. దండయాత్ర. జాంబవంతుని నోట తన గురించి అంత మాట వినగానే హనుమంతుడు పొంగిపోయాడు. తాత, నేను క్షేమంగానే ఉన్నాను. మీ వంటి పెద్దల ఆశీర్వాద బలం అంటూ దగ్గరగా వచ్చి నమస్కరించాడు. జాంబవంతుడు సంతోషంతో హనుమను గాఢాలింగనం చేసుకున్నాడు. తాత, నేనిప్పుడు ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. చిరంజీవి, బ్రహ్మాస్త్ర పీడితులైన మన వారిని
రామలక్ష్మణులను యథాస్థితికి తీసుకురావాలి. దీనికి విరుగుడు ఒక్కటే ఉన్నది. హిమపర్వతం దాటి ఉత్తర దిశగా వెళితే కైలాసగిరి గర్భంలో ఒక పర్వతం ఉంది. దానిపై సంధానకరణి, సువర్ణకరణి, విశల్యకరణి మొదలైన అద్భుత మూలికలు ఉన్నాయి. వాటిని తీసుకువస్తే మన వారంతా మనకు దక్కుతారు. వీటిని సకాలంలో తీసుకురాగల సమర్థుడు నీవేనాయనా అన్నాడు జాంబవంతుడు. ఆ మాటలు పూర్తి కాగానే అందరికీ నమస్కరించి వాయునందనుడు ఉత్తర దిశగా ఆకాశ మార్గంలో ప్రవేశించాడు. హనుమంతుడు పైకెగిసిన తాకిడికి భూమి కంపించింది. రెప్పపాటులో హనుమ మేఘాలలోంచి దూసుకు వెళుతూ కనిపించాడు. సముద్రాన్ని, నదీ నదాలను, పర్వత శ్రేణులను అధిగమించి ప్రత్యేక కక్షలో హనుమంతుడు ముందుకు సాగుతున్నాడు. జాంబవంతుడు చెప్పిన మార్గంలో పయనించి కైలాసగిరి వద్దకు చేరాడు. అపురూపమైన ఓషధమూలికలున్న ఆ ప్రాంతంలో హనుమ దిగగానే అప్పటి వరకు వజ్రకాంతులు గజిమ్ముతున్న దివ్య తరుశాఖలు కాంతివిహీనాలయ్యాయి. ఎవరో తమను హరించి తీసుకువెళ్లడానికి వచ్చారని అవి పసిగట్టాయి. హనుమంతునికి ఏమీ పాలుపోలేదు. ఒక క్షణం ఆలోచించాడు. దివ్యతరు సమన్వితమైన గిరిశిఖరాన్ని పెకలించి అరచేత ధరించాడు. గిరిధారి అయి వైనతేయ కక్షలో వెళుతున్న హనుమ చక్రధారి అయిన విష్ణువులా తోచాడు దేవతలకి. హనుమంతుడు రణస్థలికి చేరకమునిపే అక్కడి వాతావరణం మారిపోయింది. సోకిన మత్తు వదిలి నూతనోత్సాహం అందరినీ ఆవహించింది. మూర్ఛపోయిన వారు, మరణించిన వారు, తుదిఘడిలలో ఉన్నవారు ఒక్కసారిగా లేచి యుద్ధసన్నద్ధులయ్యారు. రామపక్షాన ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. రావణుని యుద్ధనీతి వేరు. యుద్ధంలో తమ సహచరుల మృతకళేవరాలను చూసి పోరాడే వీరులు స్థైర్యం కోల్పోతారని మరణించిన వారిని ఎప్పటికప్పుడు సముద్రంలో పడవేసి జలసమాధి చేయాలని లంకేశ్వరుని ఆజ్ఞ. ఆ కారణంగా సంజీవకర్ణి ఒక్క రాక్షసుని సైతం తిరిగి బతికించలేకపోయింది. కపివీరులు, భల్లూక శ్రేష్ఠులు, నరసేన హనుమకు జేజేలు పలికారు. రామచంద్రుడు తన కనుచూపుతోనే కృతజ్ఞతలు తెలిపాడు. హనుమంతుడు తన జీవితం ధన్యమైందనుకున్నాడు. దివ్యగిరితో సహా తిరుగు ప్రయాణమయ్యాడు హనుమంతుడు. జరిగిన ఈ అపురూప దృశ్యాన్ని తిలకించిన దేవగణం హనుమంతుని శక్తి సామర్థ్యాలకు పులకించిపోయింది. అందరి శుభకామనలను కండబలంగా మార్చుకున్న హనుమ ఆ కైలాసగిరిని యథాస్థానానికి చేర్చి త్రికరణశుద్ధిగా గిరికి నమస్కరించి వెనుతిరిగాడు. కోలాహలంగా ఉన్న రామవర్గం ప్రముఖుల నాయకత్వంలో వ్యూహరచన చేస్తోంది. కిష్కింధాధిపతి సుగ్రీవుడు పరిస్థితిని సమీక్షించి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తున్నాడు. రామలక్ష్మణులు పక్కన నిలబడి సుగ్రీవుని ప్రతిపాదనను ఆలకించి మౌనంగానే తమ అంగీకారముద్రని వేస్తున్నారు. కపి భల్లూక నరవీరులారా, హనుమ మనందరికీ కొత్త ఊపిరిపోశాడు. రాక్షసగణం దాదాపు అంతరించినట్టే. ఇక రావణుని పరిస్థితికి వస్తే లంకకు కొండంత అండగా నిలిచిన కుంభకర్ణుడు నిహతుడయ్యాడు. ఎందరో మహావీరులు మాంసపు ముద్దలుగా మారి సముద్రం పాలైనారు. రావణ కుమారులు నశించారు. ఎంతటి రాక్షసుడైనా ఈ స్థితిలో యుద్ధానికి సిద్ధంగా ఉండడం దుర్లభం. లంకలో కూడా రక్షకులెవరూ అప్రమత్తంగా ఉండే అవకాశం లేదు. అధైర్యం అటువైపు గూడు కట్టుకుని ఉంది. ఇదే అదనుగా తీసుకుని మనం శత్రువుని ముట్టడించాలి. మన వానర వీరులంతా లంకపై దండెత్తి లంకానగరాన్ని భస్మీపటలం చేయాలి అన్నాడు సుగ్రీవుడు. రామబాణం. 3 సంధ్యలు ముడిపడే వేళ మసక చీకట్లు అలుముకుంటున్నాయి. గుంపులు గుంపులుగా వానరవీరులు కదులుతున్నట్లు అస్పష్టంగా కనిపిస్తోంది. దూరం నుంచి వెలుగుతున్న కాగడాలతో భల్లూక వానర సైనికులు పరుగున వస్తున్నారు. కదనరంగంలో కాగడాలు పలుచోట్ల వెలుగులను విరజిమ్ముతున్నాయి. సేనాధిపతి సవివరంగా ఆదేశాలు జారీ చేశాడు. సేన కదిలింది. లంకానగర కోటగోడల మీద, బురుజుల మీద మొదట కాగడాలు, తరువాత జ్వాలలు కదలసాగాయి. మరి కాసేపటికి లంకానగరమంతా హోమగుండంలా మారింది. మేడలు, మిద్దెలు, గోపురాలు కపివీరులు రేపిన మంటలతో దగ్ధమవుతున్నాయి. ఫెళఫెళమంటూ ఉన్నత బంగారు శిఖరాలు నేలకు ఒరుగుతున్నాయి. లంకలో భారీగా నిర్మితమైన ఆయుధశాల మంటలలో పేలుతున్నది. భవనాలలో వివిధ గృహోపకరణాలు, విలువైన వస్త్రాలు అగ్నికి ఆహారం అవుతున్నాయి. అశ్వగజశాలల్లోంచి దీనమైన సకిలింతలు, భయానకమైన ఘీంకారాలు వినవస్తున్నాయి. మధువు సేవించి మత్తులో జోగుతున్న లంకాపురివాసులు ఏమి జరుగుతున్నదో అర్థం కాక వీధులలో పరుగులు తీస్తున్నారు. మేడలపైనున్న నారీజనం మంటలలో చిక్కుకుని హాహాకారాలు చేస్తున్నారు.
కొందరు భయంతో కిందికి దూకి ప్రాణాలు వదిలారు. మండుతున్న లంకానగరం దూరం నుంచి విరగబూసిన మోదుగ వృక్షంలా ఉన్నది. నింగికిలేస్తున్న అగ్నిజ్వాలలు సముద్ర కెరటాలపై ప్రతిఫలించగా జలధి అరుణారుణంగా మారింది. సముద్ర తరంగాలు రక్తాన్ని పుక్కిలిస్తున్నట్లున్నది. కపివీరుల ఉత్సాహం అంబరాన్ని అంటుతోంది. ప్రాకార ముఖద్వారం ముందు నిలబడి రామలక్ష్మణులు ధనుష్టంకారం చేయగా అది పిడుగులు కురిసినట్టు ధ్వనించింది. రాముడు వాడిగా విడిచిన శరం మహాగిరిశిఖరాన్ని తలపిస్తున్న కోట శిరస్సును కూల్చింది. వానర భల్లూక సేనలు కనిపించిన రాక్షసుణ్ణి వదలకుండా హతమారుస్తున్నారు. రావణునికి ముంచుకు వస్తున్న ముప్పు గురించి క్షణం సమాచారం అందుతున్నది. ఎంపిక చేసిన రాక్షస వీరులను రంగప్రవేశం చేయమని ఆజ్ఞాపించాడు. కుంభ, నికుంభ, కంపన, ప్రజంఘ, యూపాక్ష, శోణితాక్షులు నగర వీధులలోకి వచ్చారు. లంకానగరం రణభూమిగా మారింది. చీకటిలో ఎగిసిపడుతున్న అగ్నికీలల వేడిని వెలుగుని విరజిమ్ముతున్నాయి. కంపనుడు విసిరిన గద అంగదుడిని తీవ్రంగా దెబ్బతీసింది. అంగదుడు దెబ్బతిన్న పులిలాగా ఉద్రేకపడి దగ్గరలో ఉన్న గిరిశిఖరాన్ని విసరగా కంపనుడు ప్రాణాలు వదిలాడు. శోణితాక్షుని ధనుస్సు విరిగింది. అంగదుడు విసిరిన గిరిశిఖరం శోణితాక్షుని రథాన్ని ఛిద్రం చేసింది. మైందుని చేతిలో యూపాక్షుడు నిహతుడైనాడు. అంగద ద్వివిధులు చేతికి అందిన వారిని అందినట్టు నిర్జీవులను చేశారు. మిగిలిన రాక్షసేన భయకంపితులై కుంభుని అండకు చేరింది. ధనుర్విద్యలో ఆరితేరిన అతను రావణునితో సరితూగగల సమర్థుడు. కుంభుడు ధనస్సునందుకుని నిశిత శరాన్ని సంధించి వదిలాడు. ఆ శరానికి బంగారు రెక్కలు ఉన్నాయి. ఆ శరం మైందుని తాకి మూర్ఛితుని చేసింది. మైందుడు సైతం కుంభుని వాడి శరాల ధాటికి తట్టుకోలేకపోయాడు. కుంభుని వాడి అయిన బాణం అంగదునికి స్పృహ తప్పించింది. ఈ సమాచారం తెలుసుకున్న రామభద్రుడు జాంబవతాది వీరులను సమాయత్తం చేశాడు. సుషేన, వేగదర్శి కూడా అనుసరించారు. కుంభుని శరవర్షానికి జాంబవతాది వీరులు సైతం ఎదురు నిలవలేకపోతున్నారు. ఇది గమనించిన సుగ్రీవుడు ఒక్క ఉదుటున వాని రథంపైకి లంఘించాడు. ముందుగా కుంభుని చేతిలోని ధనస్సును విరిచి పక్కన పడేశాడు. కుంభ, ధనుర్విద్యలో నీది అందవేసిన చెయ్యిలాగే ఉన్నది. మేము విన్నట్టు రావణునికి దీటైన వాడివే. ఇంద్ర, బలి, కుబేరాది ధనుర్విద్యా కోవిదులు నీకు సాటి. నీ శరీరం, దేహదారుఢ్యం కుంభకర్ణుని తలపిస్తున్నాయి. నిజానికి యుద్ధరంగంలో మాటలతో పనిలేదు. కాని నువ్వు బాగా అలసి ఉన్నావు. నేను ఇప్పుడే రంగంలోకి దిగాను. అలసి సొలసిన వానిపై ఉన్నట్టుండి విజృంభించడం వీరలక్షణం కాదు. ఇలాంటి ఇష్టాగోష్ఠితో కొంత విశ్రాంతినిచ్చినట్టు అవుతుంది అన్నాడు సుగ్రీవుడు. కుంభుడు మారు మాట్లాడక ముందుకు దూకాడు. కుంభ సుగ్రీవులు మల్లయుద్ధానికి తలపడ్డారు. ఆ తాకిడికి భూమి కంపించింది. శిథిల సౌధాలు కుప్పకూలాయి. మంటల మధ్య వారి పోరు వెలుగునీడల క్రీడను సృష్టిస్తోంది. చూపరులు భయభ్రాంతులై పరుగులు పెడుతున్నారు. సుగ్రీవుడు ఒక్కసారి కుంభుని రెండు చేతులతో పైకెత్తి గిరగిరా తిప్పి విసిరాడు. సముద్రంలో పడిన కుంభుడు తిరిగి వచ్చి సుగ్రీవుణ్ణి బలంగా తన్నాడు. దానికి సుగ్రీవుడు తల్లడిల్లిపోయాడు. కాసేపటికి తేరుకుని బలాన్ని కూడదీసుకుని పిడికిలి బిగించి కుంభుని రొమ్ము మీద పొడిచాడు. ఆ పోటుతో ఆ రాక్షసవీరుడు పెడబొబ్బలు పెడుతూ ప్రాణాలు వదిలాడు. మకరాక్షుడు. కుంభుడు కూలిపోవడం చూసిన నికుంభుడు నిప్పులు ముస్తూ పరిఘాయుధంతో విజృంభించాడు. కారుమేఘాలను చీలుస్తున్న మెరుపులా ఉంది ఆ పరిఘ. వానరులు సాయుధులై దూసుకొస్తున్న నికుంభుని చూసి వణకడం ప్రారంభించారు. వెంటనే హనుమంతుడు రోము విరిచి ఎదురు నిలిచాడు. నికుంభుని ఆయుధం హనుమంతుని వక్షస్థలాన్ని తాకి మొక్కలై నేలరాలింది. హనుమ కోపోద్రిక్తుడై నికుంభుని శిరస్సును పట్టి మెలిపెట్టి మొండె నుంచి వేరు చేశాడు. ఆ దృశ్యం వానరులకు ఆనందాన్ని, మనోస్థైర్యాన్ని కలిగించింది. లంకానగరంలోని మహారాక్షసులంతా ఒకరొకరే నిహతులవుతున్నారు. రాజాజ్ఞతో మకరాక్షుడు కథనరంగంలో అడుగుపెట్టాడు. ఆ రాక్షసాగ్నిలో వానరసేన గడ్డిమేటులా బూడిదైపోతుందంటూ ప్రగల్భాలు పలికాడు. రామలక్ష్మణులను తనకు వదిలేసి తక్కిన వానరముఖ పని పట్టణిని మిగిలిన సైన్యానికి చెప్పాడు. మకరాక్షుడు రామునికి చేరుగా వచ్చి, రామా, నేను కరుని కుమారుణ్ణి. ఆనాడు దండకారణ్యంలో నేను దగ్గర లేనందున నా తండ్రి నీ పాలిట పడ్డాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఇంతకీ నీకు మల్లయుద్ధంలో నైపుణ్యం ఉందా, లేక గదా విన్యాసమా? అస్త్రచాలనమైనా సరే కోరుకునే అవకాశం నీకే ఇస్తున్నాను అన్నాడు వికృతంగా నవ్వుతూ. రాముడు శాంతంగా,
నువ్వు వాగ్యుద్ధ కుశలుడివని స్పష్టమైంది. నాడు నీ తండ్రితో పాటు 14,000 మంది రాక్షసగణాన్ని కాకులు గద్దలు తృప్తిగా ఆరగించాయి. ఇప్పుడు నీవంతు వచ్చింది అంటూ ధనస్సుని సమాయత్తం చేశాడు. ముల్లోకాలు సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నాయి. మకరాక్షుడు వదిలిన శూలం రామబాణాన్ని ఢీకొని ముక్కలైంది. మల్లయుద్ధానికి తలపడపోతున్న మకరాక్షుణ్ణి రామ పావకాస్త్రం బూడిద చేసింది. కళావిహీనుడే కూలబడిన రావణుడు ఇంద్రజిత్తును రంగంలోకి దింపాడు. ఆకాశమార్గంలో మబ్బులో మబ్బుగా కలిసిపోయి నిలిచాడు ఇంద్రజిత్తు. బాణాలు కురుస్తున్నాయి కాని అతని ఆకారం గోచరించడం లేదు. ఇంద్రజిత్తు కురిపించిన శరవర్షానికి రామలక్ష్మణుల దేహాలు ఎరుపెక్కాయి. లక్ష్మణుడు ఆగ్రహించి నిగ్రహం కోల్పోయి బ్రహ్మాస్త్ర ప్రయోగానికి సిద్ధమయ్యాడు. రాముడు వారించి, తమ్ముడు శాంతించు, విషభరిత సర్పశరాలతో వానిని అంతం చేస్తాను అన్నాడు. రాముని అంతరంగం తెలిసిన ఇంద్రజిత్తు వెంటనే లంకానగరం వైపు తన రథాన్ని కదిలించాడు. చూస్తుండగానే తిరిగి పశ్చిమ ద్వారాన వచ్చాడు. రథంలో మాయాసీత ఉంది. సీతను ఇంద్రజిత్తు రథంలో చూసి నిశ్చేష్టుడైనాడు. ఇంద్రజిత్తు ఆమె జుట్టుపట్టి నానా రకాలుగా హింసిస్తుంటే హనుమంతుడు ఆవేశంతో ఊగిపోయాడు. ఓరీ నీచాతి నీచుడా, నీకు పోగాలం దాపురించింది. అబలను అవమానించి హింసించే నువ్వొక వీరుడివా? నీ చావుని నువ్వే ఆహ్వానించుకున్నావు అంటూ హనుమంతుడు గగనానికి ఎగరబోయాడు. ఇంద్రజిత్తు రాక్షస మాయలు మోసాలు తెలిసిన కొందరు కపివీరులు హనుమ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇంద్రజిత్తు భూనభాలు దద్దరిల్లేలాగా, అంజనీనందన, మీరంతా వచ్చింది ఈ ఒక్క ప్రాణి కోసం. ఈ జీవిని హతమారిస్తే మీరు నేలకూలతారు. శత్రుని ఏదో విధంగా పీడించడమే యుద్ధనీతి అంటూ గర్జించాడు. హనుమంతుడు జవాబుగా విసిరిన గిరిశిఖరం భూమిని తాకి మహాబిలాన్ని సృష్టించింది. ఇంద్రజిత్తు మాయాయుద్ధం వానరసేనను చెల్లాచెదురు చేస్తోంది. సంగ్రామంలో భూమ్యాకాశాల నడుమ సాగుతోంది. కొందరు వానరవీరులు, హనుమ, వీడు జానకిని సంహరించాడు, ముందు ఈ సత్యం రామునికి తెలియాలి అన్నారు. ఆ మాట వినగానే వానరవీరులు రాముని వైపు కదిలారు. ఇంద్రజిత్తు ఆ విరామంలో మంత్రహోమానికి అంకురార్పణ చేశాడు. రాక్షస యోధులు వలయంగా నిలబడ్డారు. వారి మధ్య నుంచి హోమాగ్నికీలలు నింగిని తాకుతున్నాయి. పశ్చిమ ద్వారానికి అభిముఖంగా భీకర సంగ్రామం సాగుతున్నట్లు రామునికి అర్థమైంది. జాంబవంతుని అక్కడికి పంపాడు. భల్లూకపతికెదురైన హనుమంతుడు కన్నీరు మున్నీరుగా రోదిస్తూ, తాత, అంతా అయిపోయింది. ఆ మాయావి జానకీమాతని పొట్టన పెట్టుకున్నాడు అని వివరించాడు. ఈ సంగతి విన్న రాముడు మొదలు నరికిన వృక్షంలాగా కూలాడు. కపివీరులు రాముని సేదదీర్చే పనిలో ఉన్నారు. లక్ష్మణుడు గుండె దిటవు చేసుకుని అన్నగారి చేతిని నిమురుతూ నిష్ఠుర వచనాలు ప్రారంభించాడు. ఈ లోకంలో ధర్మం కంటే నిరర్థకమైనది మరొకటి లేదు. ఆ శాస్త్రవచనమే సత్యమైతే రావణుడు నానా అవస్థలు పడాలి. ధర్మపరుడు ఇడుముల పాలవుతున్నాడు. అక్రమాలు చేసేవారు ఐశ్వర్యవంతులవుతున్నారు. ధర్మాధర్మాల కంటే కండబలమే గొప్పదనిపిస్తోంది. మనిషి తనకు నచ్చిన విధంగా కర్మలు ఆచరించి వాటికి ధర్మమని అధర్మమని పేర్లు పెడుతున్నాడు. బలవంతుడు ఏది చేస్తే అదే ధర్మమని ఇప్పుడు అర్థమవుతోంది. రామచంద్ర, రాజ్యాన్ని వదిలి నువ్వు సాధించింది ఏమిటి? రాజ్యాధికారాలు ఉన్నవాడే విశారదుడు, వాడే సత్పురుషుడు. అవి లేని వారికి బంధువులు, మిత్రులు, పరివారం ఏమీ ఉండవు అంటూ లక్ష్మణుడు ఆవేశపడుతున్నాడు. మిగతా భాగం రేపు విందాం. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.